హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బెనిషియా. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం చూడండి, ఇది రోలాండ్ SPD30 అనమాట. ఇది రోలాండ్ SPD30 అయితే మనం తీసుకున్నాము. దీంట్లో మనం రోజు ఒక 2-3 కీస్ నేర్చుకుంటూ ఉన్నాము, సరేనా? మనము ఫస్ట్ ఇక్కడ స్క్రీన్లో 88 పెట్టుకుందాం. ఇది పెంచాలన్నా తగ్గించాలన్నా ఇక్కడ రెడ్ బటన్స్ ఉంటాయి, కిట్ అని ఉంటుంది మధ్యలో. లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళచ్చు, లెఫ్ట్ అంటే తగ్గుతూ ఉంటాయి. అలాగా రైట్ నొక్కుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. మనము 88 పెట్టుకొని అయితే ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం. 88 ఏంటంటే కాంగో మిక్స్ డ్రమ్. ఇది మనకి సూటబుల్ అయిన కిట్ కాబట్టి మనము ఈరోజు 2 కీస్ నేర్చుకోబోతున్నాం, ఓకేనా? ఇప్పుడు మనం టెంపో 200 టెంపో ఎలా పెంచాలి తగ్గించాలని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. దాన్ని ఇక్కడ 3 బటన్స్ ఉంటాయన్నమాట. ఈ చివరి దాన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ తగ్గిస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది, రైట్ సైడ్కి అంటూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. మనము 200 పెట్టుకుందాం, ఓకేనా? మనము ఇక్కడ పైన ఇట్లా నొక్కితే కిట్స్ వస్తాయి అన్నమాట. మనము డైరెక్ట్గా అనుకోకపోయినా ఇట్లాగా 1 to 10 కిట్స్ వస్తాయి, ఓకేనా? ఫేవరెట్ కిట్స్ అని ఇది నొక్కాలి పైంది. ఫస్ట్ బటన్ మీద ఫస్ట్ బటన్ నొక్కితే తర్వాత ఇలా వస్తుంది. మన బ్యాక్కి వెళ్ళాలంటే ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది, అది నొక్కాలి, అప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైందా? సరే, ఈరోజు సెట్టింగ్స్ అర్థమైనాయి అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మనకి టెంపో కొంతమందికి రిథమ్ అలా ప్రాక్టీస్ చేయడానికి కావాలి కనుక మనం ఇక్కడ స్టాండ్ బై అని ఉంటుంది, నొక్కితే ఇలా సౌండ్ వస్తుంది అనమాట. రికార్డ్లో పెడితే రికార్డ్ అయ్యిద్ది అనమాట మనం కొట్టేది, ఓకేనా? మనము ప్లే నొక్కాలి, ప్లే గ్రీన్ కలర్లో వెలుగుతూ ఉంటుంది, ఓకేనా? వదిలేయండి దాన్ని. ఇంకా ఇలాగా మనం ఒకసారి కొడతాం, ఓకే? ఇట్లాగా ఇంకా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ టెంపో రిథమ్ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది మనం ఆపే వరకు, ఓకేనా? ఇలాగా మనము ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. మనము రోలాండ్లో SPD30లో మనము ఫస్ట్ కీ అయితే ఈరోజు నేర్చుకుందాము. ఇక్కడ స్టార్ట్ చేయగానే ఒక ఇండికేషన్ వస్తుంది అనమాట. ద SPD30 విల్ ఆటోమేటికలీ టర్న్ ఆఫ్ ఇట్ నాట్ ప్లేడ్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ 4 hours. ఇది 4 hours వాడకపోయినా లేకపోతే ఎక్కువ వాడినా ఇది ఆగిపోతుందండి ఆటోమేటికల్లీ. అర్థమైందా? అది ఆ ఇండికేషన్ ఒక మీనింగ్. ఇప్పుడు మనము ఫస్ట్ బీట్ అయితే నేర్చుకుందాం. ఇప్పుడైతే మనము ఫస్ట్ బీట్ అయితే నేర్చుకోపోతున్నాం. 1 ఇక్కడ 2 కొట్టాలన్నమాట. మనమైతే 88లో పెట్టుకున్నాము, చూడొచ్చు మీరు ఇక్కడ 88 పెట్టుకున్నాం కదా. మనము ఫస్ట్ది అయితే పెట్టుకోవాలి 1 ఈ 2 కొట్టాలన్నమాట. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. 1 అనేది మనము కింద ఉన్న వాటిల్లో చివరిది ఇటు నుంచి ఇటు పక్కది కొడతాం, చూడచ్చు ఇక్కడ 1 2 ఇది ఒక్కటే కొట్టాలండి. 2 మళ్ళీ 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 2 3 4 1 2 3 4 1 2. అలాగా అయితే మనకి రావాలి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇలాగైతే మనము చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ బిట్ అనేది అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ బీట్ అనేది అయిపోయింది. మనము మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, మళ్ళీ వినండి, అర్థమైద్ది. లేకపోతే ఇప్పుడే చూపిస్తాను. 1 2 3 4 1
1 ఈ 2 కొట్టాలండి. 2 ఇదొక్కటే 2 3 4 ఇలాగా మనము ఫస్ట్ బీట్ నేర్చుకుంటాం. అదే స్పీడ్ కొట్టగా నేర్చుకోవాలి. 1 2 3 4 1 2 3 4 అలాగా 1 2 3 ఇట్లాగా మనం ఫస్ట్ బీట్ అయితే నేర్చుకోవాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 అలాగైతే మనము నేర్చుకోవాలి. ఫస్ట్ బీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బీట్. ఇప్పుడైతే మనం సెకండ్ స్టెప్ అనేది నేర్చుకోబోతున్నాం. 1 2 మనం ఇక్కడే కొట్టాం కదా, 2 అనేది పక్కన కొట్టాలి. 2 3 4 1 2 3 4 ఇప్పుడు మనము 2 4 అనేది ఖాళీ కొట్టాం కదా, మనం అంటే 2 కొట్ల సింగిలే కొట్టాం కదా, ఆ సింగిల్ అనేది ఇటు కొట్టాలన్నమాట, ఇటు కొట్టకుండా. అదే అనమాట తేడా చేసింది నేను. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇది అనేది సెకండ్ స్టెప్. మనము ఈ 2 స్టెప్పులు ఈరోజు వరకు నేర్చుకుంటానే ఉన్నాం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలాగనే మనము నేర్చుకుంటా ఉన్నాం. మీకు 5 నిమిషాలు ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. రాకపోతే 10 నిమిషాలు చేయండి. అలాగా మినిట్స్ పెంచుకుంటా పోయి ఒక్కొక్కటి నేర్చుకుంటా ఉంటే మనకి ఖచ్చితంగా ఈ 2 బీట్స్ సింపుల్ అండి. ఈ 2 ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఈరోజైతే వీడియో అయిపోయింది. మనము రేపు మళ్ళీ ఇంకో 2 స్టెప్స్ నేర్చుకుందాము. సరేనా? ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇలాగా సెకండ్ స్టెప్ రావాలి. మీరు ఇలా నేర్చుకుంటే చాలా సింపుల్గా వస్తుందండి. నేను అర్థమయ్యేలా చెప్తాను, ఖచ్చితంగా స్లోగా చెప్తానండి మీకు. సరే అండి, నచ్చితే లైక్ చేయండి. గుడ్ బాయ్.